హాయ్ అండి, వెల్కమ్ టు రమ్య కిచెన్. ఇవాటి మన వీడియోలో వచ్చేసి పిల్లలకు హెల్తీగా ఎన్ని తిన్నా కూడా బోరు కొట్టకుండా ఉండే స్నాక్ చూపించబోతున్నానండి. పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా పుల్ల పుల్లగా చాలా బాగుంటాయండి ఈ స్నాక్ అనేది. ఎన్ని తిన్నా కూడా బోరు కొట్టదండి, మళ్ళీ మళ్ళీ కావాలంటారు. అంత బాగుంటాయి ఈ స్నాక్ అనేది. ఒకసారి తింటే మీరే అంటారు చాలా బాగున్నాయి ఈ స్నాక్ అని. ఇంట్లో ఉండే వాటితోనే ఈజీగా చేసుకోవచ్చండి ఈ స్నాక్. ఎలా చేయాలో ఇప్పుడు చూద్దామండి. ఫస్ట్ మిక్సీ జార్ తీసుకోండి. ఫస్ట్ ఒక 3 పచ్చిమిర్చి ఇలా చుంచి వేసుకోండి. 1/2 కప్పు పల్లీలు పొట్టుతోనే వేసుకుంటున్నానండి, మీరు కావాలంటే పొట్టు తీసి కూడా వేసుకోవచ్చు. వేయించిన పల్లీలండి ఇవి. ఒక చిన్న సైజు అల్లం ముక్క కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ పట్టేసుకోండి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఒక పెద్ద సైజు ఆలు అండి, దీన్ని ఉడికించలేదు, చెక్కు తీసుకొని ఇలా చిన్నగా తురుముకోండి. ఈ స్నాక్లోకి ఉడికించిన ఆలు అవసరం లేదండి. మరి పెద్దగా కాకుండా చిన్నగా కాకుండా పిండిలో కలిసిపోయేలా ఇలా తురుముకోండి. మీకు వీడియోలో కనిపిస్తుంది కదా, నాకు 1 కప్పున్నర వరకు అయిందండి ఈ ఆలు తురుము అనేది. దానికి తగ్గట్టుగా 3 కప్పుల బియ్యం పిండి తీసుకోండి. ఇప్పుడు దీంట్లోనే ఒక 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోండి. 4 కరివేపాకు రెమ్మలు కూడా ఇలా చుంచి వేసుకోండి. ఉల్లిపాయను కూడా ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పొడి పొడిగా చేసుకుంటూ వేయండి. కొత్తిమీర కూడా ఒక 1/2 కప్పు వరకు చిన్నగా తరిగి వేసుకోండి. పల్లీలు, పచ్చిమిర్చి, అల్లం మిక్సీ పట్టేసుకున్నాం కదండి, ఇలా బరకగా మిక్సీ పట్టేసుకోవాలండి. మనకు పల్లీలు అనేది మధ్య మధ్యలో తగులుతూ ఉండాలి, చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఆ పొడి తీసుకొచ్చి దీంట్లో వేసేయండి. ఒక 4 టేబుల్ స్పూన్ల వరకు పెరుగు వేసుకోండి. పెరుగు మరీ పుల్లది అవసరం లేదండి, మామూలుగా మనం రెగ్యులర్గా యూజ్ చేసే పెరుగు అయితే సరిపోతుంది. దీంట్లోకి ఒక 1 టేబుల్ స్పూన్ వరకు కస్తూరి మెంతి వేసుకోండి. చేత్తో కొంచెం లైట్గా నలిపి వేసుకోండి. కస్తూరి మెంతి కూడా మనకు తింటుంటే తెలుస్తుందండి, ఆ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు దీంట్లోకి ఒక 1 టేబుల్ స్పూన్ వరకు ఉప్పు వేసుకోండి. మీరు తినేదాని తగ్గట్టు చూసి వేసుకోండి. ఫస్ట్ వాటర్ ఏం వేయకుండా పెరుగంతా కలిసేలా పిండిలో కలిపేసుకొని తర్వాత కొద్దిగా వాటర్ పోసుకుంటూ కలిపేసుకోండి. మరీ లూజ్గా కాకుండా వీడియోలో చూపించినట్టుగా అలా కలిపేసుకుంటే సరిపోతుందండి. పునుగుల పిండి కంటే కొంచెం తిక్కుగా ఉండాలి. అలాగే పిండిని కూడా ఒక 2-3 నిమిషాల పాటు కలపాలండి. అప్పుడే అవి మనకు పొంగుకుంటూ వస్తాయి. మీకు చేత్తో చూపిస్తున్నాను చూడండి, ఆ విధంగా వేసుకోవాలి మనం వేసుకునేటప్పుడు ఆయిల్లో. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ పెట్టేసి ఆయిల్ హీట్ అయిందా లేదని ఒక చిన్నది పిండి ముక్క వేసి చూసుకోండి. అలా పొంగుతూ పైకి వచ్చిందంటే ఆయిల్ హీట్ అయినట్టండి. ఇప్పుడు మనం పునుగులు అయితే ఎలా వేస్తామో అలా చిన్నగా వేసుకోండి. ఇవి వేసేటప్పుడు కూడా గ్యాస్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకోండి. మీకు కడాయిలో ఎన్ని పడతాయో అన్నే వేసుకోండి, మరీ ఎక్కువగా వేసుకోకండి, మనకు కలపడం అనేది కష్టంగా ఉంటుంది. ఇవి వేసిన తర్వాత 1 నిమిషం తర్వాత మెల్లగా తిప్పుకుంటూ ఉండండి, ఎందుకంటే 2 వైపులా కాల్చుకోవాలండి ఇవి. మనం ఆయిల్ హీట్ కాకముందుకు ఇవి వేసుకుంటే గిన్నెకే అంటుకుంటాయండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మాత్రమే వేయాలి వీటిని, అప్పుడు మనకు తీయడం కూడా కష్టంగా ఉంటుంది. చూడండి, మీకు గరిటెతో చూపిస్తున్నాను చూడండి, ఆ విధంగా కాల్చుకోవాలండి. 2 వైపులా కూడా మనకు పూర్తిగా గోల్డ్ కలర్ అనేది రావాలి. ఇలా కాల్చుకున్న తర్వాత జాలి లాంటి కంటైనర్లోకి వేసుకోండి. ఏమైనా ఎక్స్ట్రా ఆయిల్ ఉన్నా కూడా వెళ్తుంది మనకు. కొద్దిగా అవి పునుగుల్లాగా పొంగుతాయండి. చూడండి, పూర్తిగా తీసిన తర్వాత మీకు చూపిస్తున్నాను, ఆ విధంగా కాల్చుకుంటే సరిపోతుందండి. సేమ్ పిండి మొత్తం కూడా ఇదే విధంగా వేసుకుంటే సరిపోతుందండి. నేను పిండి మొత్తం చేసి ఇలా ప్లేట్లోకి తీసుకున్నానండి. మీకు ఒకటి తీసి చూపిస్తున్నాను చూడండి, పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా పిండి కూడా మొత్తం ఉడికిపోయిందండి. మనకు పెరుగు కూడా వేసాం కదా మనము, ఆ కస్తూరి మెంతి కానీ పెరుగు కానీ పల్లీలు కానీ మనకు తింటుంటే ఆ ఫ్లేవర్ అనేది తెలుస్తుందండి మనకు. ఈవినింగ్ స్నాక్ అయితే చాలా బాగుంటుందండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి రిలేషన్కి షేర్ చేయండి. ఒకవేళ మీరు ఈ రెసిపీ ట్రై చేస్తే ఎలా వచ్చిందో నాతో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి.